వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేసు అయ్యి ఇప్పటికీ వారం రోజులు గడిచినా కానీ వెంటనే చర్య తీసుకోకపోవడం అనేది వారి దృష్టికి తీసుకొచ్చినాం. మరి వారు ఏం చెప్పినారంటే మా ప్రయత్నం ఉన్నది, ఈరోజు వాళ్ళ మెటర్నల్ అంకుల్ అంటే వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో వారికి మేము నోటీస్ పంపించినాము. 2 గంటల లోపల బండి భగీరథని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలని చెప్పి మేము నోటీస్ ఇచ్చినాము. కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాము. 2 గంటల వరకు కూడా వాళ్ళు చేయనప్పుడు వెంటనే మేము అతన్ని ట్రేస్ అవుట్ చేస్తాము, అరెస్ట్ చేస్తామనే మరి ఒక విశ్వాసాన్ని అయితే మాకు ఇచ్చినారు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. డీజీపీ గారు చెప్పిన మాట నిజమవుతుందా చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి బండి సంజయ్ గారు కూడా ఈరోజు నిన్న బహిరంగంగా వారు మాట్లాడుతూ ఎవరైతే నా కొడుకు మీద ఆరోపణ చేసినారో, ఎవరైతే మా మీద ఈ విధంగా ఏది మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద నేను చూసుకుంటా, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారు అంతు చూస్తా అని మాట్లాడుతున్నారు. సో ఈ విషయాన్ని కూడా డీజీపీ గారికి చెప్పినాం. అంటే ఆయన పార్టీ శ్రేణుల్ని, పార్టీ కార్యకర్తల్ని ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. ప్రొవోక్ చేసి మళ్ళీ ఒక రౌడీయిజాన్ని, మళ్ళీ ఒక తప్పిదాన్ని చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు. సో ఆయన ప్రొవోక్ చేసిన విషయాన్ని, ఆయన బెదిరించిన విషయాన్ని కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. వాస్తవంగా చెప్పాలంటే పోక్సో కేసు బండి సంజయ్ గారి మీద, సంగప్ప మీద కూడా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏప్రిల్ 22 నుంచి 26 మధ్యలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్వయంగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప గారు అమ్మాయిని, బాధితురాల్ని, వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా మరి బండి సంజయ్ గారి దగ్గర తీసుకుపోయినారు. జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చినారు. అంటే ఆయన మధ్యవర్తిత్వం వహించి కాంప్రమైజ్ చేయించే ప్రయత్నం చేసినారు. సో సంగప్ప గారి మీద కూడా మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం విషయంలో ఒక పోక్సో చట్టం కింద కేసు అవుతున్న విషయంలో సంగప్ప గారు మరి దాన్ని కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేసినందుకు వారి మీద కేసు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు తెలిసినా కానీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేసినందుకు వారి మీద కూడా పోక్సో కేసు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈరోజు మేము డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చాం. మరి రాజీ పడే ప్రయత్నం చేసినా లేదా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పినా వదిలిపెట్టకుండా ఇలాంటి పనికి ఒడిగట్టడం చాలా దుర్మార్గం. దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖకు ముఖ్యమంత్రి స్వయంగా మరి పర్యవేక్షిస్తూ ఉన్నారు. హోంశాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. అటు ఆయన హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి, ఇటు హోంశాఖ మంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి ఇద్దరు ఉండటంలో కూడా మరి పోలీసు నిఘా మరి వైఫల్యం చెందింది. మన హైదరాబాద్ నడిబొడ్డులో మొన్న ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీస్ భార్య ఏ విధంగా చనిపోయిందో మనం చూసాం. మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ 3 గంటలు రోడ్డు మీద నిలబడితే ఎంతమంది మరి ఆకతాయిలు ఆమెను ఆట పట్టించారో చూసాం. ఇవాళ స్వయంగా మిట్ట మధ్యాహ్నం కరీంనగర్లో దొంగలు నిలువు దోపిడీ చేస్తుంటే కూడా మాట్లాడే పరిస్థితి లేకపోవటం, పోలీస్ వ్యవస్థ ఎంత నీరు గారిపోయిందో, మరి ఎంత చేతగానితనంతో వ్యవహరిస్తుందో మనం అర్థమైపోతుంది. ఇవాళ ప్రతిపక్షాల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికో, కేసులు పెట్టడానికో మరి చూపించే శ్రద్ధ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి పోలీసు నిఘా పెంచడంలో కానీ, అమ్మాయిలకు జరుగుతున్న ఇబ్బందులను కానీ, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చూపిస్తే బాగుంటుందని మేము డీజీపీ గారికి చెప్పాం. తప్పకుండా వారు కూడా విచారాన్ని వ్యక్తం చేశారు. నిజంగా మరి ఇప్పటికే ఆలస్యమైంది, మాకు కొంత దొరకని పరిస్థితి, వెంటనే మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇవాళ అనేక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాయి. కానీ కొంతమంది కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడు, పక్కనే ఇద్దరు కూడా గొప్పగా నవ్వుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మహిళా మంత్రులు అని చెప్పుకునే వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన సమయం. మహిళలకు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగినా ఆ రోజు గొంతు చించుకొని మాట్లాడిన పెద్ద మనుషులు మరి ఎక్కడ వాళ్ళ నోర్లు ఎందుకు పడిపోయినాయో, వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారో కూడా మరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఒకవైపు బేటీ బచావో అని అంటారు, బేటీ పడావో, కానీ ఇక్కడ బేటా భగావో లేకపోతే బేటా బచావో అనే కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా మరి చేసిన తప్పును ఒప్పుకొని పోలీసు వచ్చి నీ ఇంటి మీద పడి నిన్ను, నీ కొడుకును అరెస్ట్ చేయకముందే ఎవరైతే వాళ్లకు వకాలత్తు పుచ్చుకొని మధ్యవర్తి బ్రోకర్గిరి చేయడానికి పనిచేసిన సంగప్ప లాంటి వాళ్ళు మళ్ళీ మీ మీద అరెస్టు రాకపోతే ముందే మీరు పోలీసులకు లొంగిపోవాలని చెప్పి, నిజంగా మీకు ఈ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న
సమాజంలో మీరు గౌరవంగా బతకాలన్నా వెంటనే మీరు లొంగిపోవాలని చెప్పి స్వచ్ఛందంగా లొంగిపోవాలి, సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, మేము డీజీపీ గారిని కోరినట్టే సిపి గారు కానీ మిగతా అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. వెంటనే వాళ్ళని పట్టుకోవాలని, లేని పక్షంలో ఆ బాధితురాలికి న్యాయం జరిగే వరకు, మహిళలకు నమ్మకం విశ్వాసం కలిగించే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలందరం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నిరూపణ అయి ఆ అమ్మాయే స్వయంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అనేది దారుణమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అందుకే డీజీపీ గారిని కలిసి ఇప్పటికైనా మీరు తక్షణమే చర్యలు తీసుకోండి, తక్షణమే నేరస్తుని అరెస్ట్ చేయండి అని అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఖచ్చితంగా త్వరలోనే పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామనడం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇవాళ ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, మీరు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా కేంద్రానికి, మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజల్ని రక్షిస్తారని మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, ప్రమాణం చేస్తారు కదా, మరి మీ ఇంట్లోనే ఈ రకంగా జరిగితే ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఈ సందర్భంగా మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను, మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఓడిగట్టినటువంటి వ్యక్తిని ఎట్లా మంత్రివర్గంలో ఉంచుకుంటారు? మీరు తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే నేను అంటున్నాను పోలీసులకి, బండి సంజయ్ని కూడా నేరస్తుడే.